ఇంట్లో అద్దెకు దిగి దారుణానికి పాల్పడ్డాడు ఓ కిరాతకుడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళను హత్య చేసి బంగారు నగలు దోచుకున్నాడు. అనంతరం మృతదేహాన్ని కారులో తీసుకెళ్లి గోదావరి నదిలో పడేశాడు. హైదరాబాద్లోని మల్లాపూర్లో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. మల్లాపూర్లోని బాబానగర్కు చెందిన సూరెడ్డి సుజాత కనిపించడం లేదని కుటుంబ సభ్యులు డిసెంబర్ 18న నాచారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు. ఇటీవల ఇంట్లో అద్దెకు దిగిన అంజిబాబుపై అనుమానంతో విచారించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 31 ఏళ్ల మడ్డు అంజిబాబు 2 నెలల క్రిందట సూరెడ్డి సుజాత ఇంట్లో అద్దెకు దిగాడు. ప్రైవేటు కంపెనీలో కార్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. పగటిపూట ఇంట్లో ఒంటరిగా ఉంటున్న 65 ఏళ్ల సుజాతను గమనించి దొంగతనానికి పథకం రచించాడు. ఆమెను హత్య చేసి బంగారు నగలు చోరీ చేయాలని పథకం వేశాడు. డిసెంబర్ 18న ఇంట్లో ఒంటరిగా ఉన్న సుజాతను గొంతు నులిమి చంపేశాడు. ఆమె ఒంటిపై ఉన్న బంగారు నగలను దోచుకున్నాడు. అనంతరం తన బావమరిది నక్కంటి యువరాజు, స్నేహితుడు నూకల దుర్గారావు సాయంతో సుజాత మృతదేహాన్ని కారు డిక్కీలో వేసుకున్నాడు. ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ జిల్లా కృష్ణలంకకు చేరుకుని మృతదేహాన్ని గోదావరి నదిలో పడేశాడు. పోలీసులు సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా కోనసీమ జిల్లా రాజోల్ మండలం పొదులాడ జంక్షన్ వద్ద నిందితులను గుర్తించారు. 3 యువకులను అరెస్ట్ చేసి వారి నుంచి 4 బంగారు గాజులు, 1 గొలుసు, 2 చెవిదిద్దులను స్వాధీనం చేసుకున్నామని సీఐ ధనుంజయ తెలిపారు. సుజాత భర్త బిల్లలు గతంలో యాక్సిడెంట్లో మరణించడంతో ఆమె ఇంట్లో ఒంటరిగా ఉంటున్నట్లు సమాచారం. ఇల్లు అద్దెకిచ్చే ముందు వ్యక్తుల బ్యాక్గ్రౌండ్ పరిశీలించుకోవాలంటూ ఈ ఘటన మరోసారి రుజువు చేస్తోంది.